హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. కేసు మీకు ఎంఎస్ ఎక్సెల్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో ఎంఎస్ ఎక్సెల్ వస్తే మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. చాలా మంచి శాలరీస్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ మనకు మైక్రోవన్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి ఎక్సెల్ స్పెషలిస్ట్ ఉద్యోగాలను అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లొకేషన్ రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేసుకోవచ్చు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మినిమం క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టే గైస్, మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. సో ఇంటర్ క్వాలిఫికేషన్ నుండి మీకు ఎంఎస్ ఎక్సెల్ సంబంధించి బాగా నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్ అయితే కంపల్సరీగా ఉండాలండి. అదేవిధంగా ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎంఎస్ ఎక్సెల్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టు గైస్, మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి, యూటిలైజ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఫంక్షన్స్ టు మేనేజ్ అండ్ అనలైజ్ కాంప్లెక్స్ డేటా సెట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మీరు వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ని అయితే యూజ్ చేస్తూ సో ఈ యొక్క డేటా ఏదైతే ఉంటుందో, ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కాంప్లెక్స్ డేటా ఏదైతే ఉంటుందో సో ఇక్కడ డేటాని అయితే మీరు అనలైజ్ చేసి మేనేజ్ అయితే చేయాల్సి ఉందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే డెవలప్ అండ్ మెయింటైన్ స్ప్రెడ్షీట్స్ దట్ సపోర్ట్ బిజినెస్ ఆపరేషన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎన్ష్యూర్ డేటా అక్యూరసీ అండ్ ఇంటిగ్రిటీ వెన్ ఇన్పుటింగ్ అండ్ ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే దీంతో పాటు కొలాబరేట్ విత్ టీమ్ మెంబర్స్ టు ఐడెంటిఫై ఏరియాస్ ఫర్ డేటా ఇంప్రూవ్మెంట్ అండ్ ఇంప్లిమెంట్ సొల్యూషన్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే క్రియేట్ క్లియర్ అండ్ కాంప్రహెన్సివ్ డేటా రిపోర్ట్స్ అండ్ విజువలైజేషన్స్ ఫర్ స్టాక్ హోల్డర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. కండక్ట్ పీరియాడిక్ ఆడిట్స్ టు ఎన్ష్యూర్ డేటా కన్సిస్టెన్సీ అండ్ రిలయబిలిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి మీకు చేయాల్సిన వర్కర్స్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మీకైతే ప్రొఫిషియెంట్గా ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి, ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎంఎస్ ఎక్సెల్ని ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి మీకు ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. లేదా మీకు ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఫంక్షన్స్ అండ్ డేటా టూల్స్కి సంబంధించి కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అలాగే డేటా మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ దీంతో పాటు ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అయితే ఉండాలి, మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఎక్సెల్ బేస్డ్ రిపోర్ట్స్ అండ్ విజువలైజేషన్ సంబంధించి ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేయాలి, ఏ విధంగా క్రియేట్ చేయాలి అని చెప్పేసి అయితే మీకు తెలిసి ఉండాలన్నమాట. అలాగే సాలిడ్ అనలిటికల్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్లస్ ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే సో మీకు ఏమైనా ఎక్సెల్కి సంబంధించి సర్టిఫికేట్ కావచ్చు, లేదంటే రిలేటెడ్ డేటా ఏరియాకి సంబంధించి మీ దగ్గర సర్టిఫికేట్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా డేటా స్పెషలిస్ట్ జాబ్ రోల్గా మీకు ప్రీవియస్గా ఒక ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే అదర్ డేటా మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ టూల్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మ్యాండేటరీ అయితే కాదు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోండి.
చేసుకోండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలనుకో చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో లింక్ పైన క్లిక్ చేసేట్టే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటే కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి అంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై కదా. సో అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో అప్లై నో పైన క్లిక్ చేసింటే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా రావడం జరుగుతుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి మీకు అప్లై నో అని చెప్పేసి సో మీకు ఫస్ట్ టైం లాస్ట్ టైం ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీకు ఏమైనా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కనుక ఉన్నట్టు ఇక ప్రొఫైల్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఉంటే పెట్టండి, లేదంటే అవసరం లేదు, మ్యాండేటరీ కాదనమాట. తర్వాత వచ్చేసి మీకు రెజ్యూమ్ అయితే 100% ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రెజ్యూమ్ని అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు ఫర్దర్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీరు కంప్లీట్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేసేయండి. సో అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇడే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.